నమస్తే. మనం తరచూ మాట్లాడుకుంటాం. ఆహ్, ఫలానా దాన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారు. వాటాలు విక్రహిస్తున్నారు. పాక్షికంగా లేదా పూర్తిగా అమ్మేస్తున్నారు సంస్థల్ని అని మనం తరచూ వింటుంటాం. నిరసనలు జరుగుతాయి, ఆందోళనలు జరుగుతాయి, ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. ఒక అధికార అధికార పక్షం ఆ నిర్ణయం తీసుకుందంటే, సరే మళ్ళీ ఈ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నా గూడా అదే పనులు చేస్తదనమాట. సరే దాని మీద అసలు ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల్ని ముఖ్యంగా ఎందుకు పాక్షికంగానో, పూర్తిగానో ఎందుకు అమ్మాలి అనేదాని మీద ఒక చిన్న విశ్లేషణ అనమాట. ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రజల అంటే ప్రజలు పన్ను గట్టే అంటే ప్రజల టాక్స్ సొమ్ములు ఖర్చు చేసి స్థాపిస్తారు. అంతే గదా! ప్రభుత్వం నిర్మించిందంటే ప్రజల సొమ్ముతోటి, ప్రజలు కట్టే పన్నులతోటి వచ్చిన ఆదాయంతోనే గదా ప్రభుత్వ సంస్థల నిర్మాణం జరిగేది. అట్లా పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వానికి తగిన ఆదాయం రావాలి. అంటే ఆ సంస్థలు సంపాదించిన ఆదాయంలో ఆ సంస్థ ఖర్చులు పోవాలి. అంటే ఉద్యోగుల జీతాలు, విద్యుత్తు, ఇతర ఇంకా మెయింటెనెన్స్ ఇవన్నీ గూడా కరెంటు చార్జెస్, ఇతర మెయింటెనెన్స్ అంతా గూడా పోవాలి. ఉద్యోగుల జీతాలతో సహా. అదీగాక ఎంతో కొంత ఆదాయం ప్రభుత్వానికి రావాలి. అంటే ప్రజల సొమ్మును దాని మీద ఖర్చు చేసినందుకు ఆ ప్రజలకు పరోక్షంగా ఒక ఆదాయం వచ్చినట్టు, ఆదాయం చూపించినట్టు ఉంటది. తద్వారా ఏమైతది? ఆదాయాల వల్ల ప్రభుత్వం అంటే ప్రజల మీద నెక్స్ట్ ఇంకా భారం తగ్గుతది. పన్నుల భారం తగ్గుతది. పన్ను భారం తగ్గించే అవకాశం ఉంటది. లేదా అదే డబ్బులను ఇతర సంక్షేమ పథకాలకు, ఇక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వీటి ఇంకా రోడ్లు, విద్యుత్ ఇలాంటి వాటికి ఖర్చు చేయొచ్చు మామూలుగా. అట్లాగాక ఆ సంస్థలు కనీసం తమ ఖర్చులకు తగ్గ ఆదాయం గూడా రాకుండా, అంటే ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతాలు కూడా ఎళ్ళకుండా, సరే ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా పర్లేదు. కనీసం కొంతమందికి ఉపాధి చూపిస్తున్నాయన్నా అనుకోవచ్చు. కానీ ఉద్యోగుల జీతాలెళ్ళవు, కరెంటు బిల్లు లాంటివి కట్టుకునే పరిస్థితి ఉండదు. ఇంకా అదనంగా మళ్ళీ ప్రజల సొమ్మే మళ్ళీ అదనంగా దాని మీద పెట్టాల్సొస్తే, ఖర్చులకో, జీతాలకో గూడా చాలక మళ్ళీ ఉల్టా పెట్టాల్సొస్తే, ప్రతి సంవత్సరం గూడా బడ్జెట్ నుండి మళ్ళీ ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్ను మొత్తంలో నుంచి మళ్ళా కొన్ని నిధులను తీసి ఆ సంస్థలను పోషించడానికి ఇస్తే అంటే ఎంతకాలం అట్లా? ఉద్యోగుల జీతాలకు కూడా మళ్ళీ కొత్తగా బడ్జెట్‌లో కేటాయించాల్సొస్తే ఏంటా పరిస్థితి? అంటే మళ్ళీ కొత్త అప్పులు చేయాలి దానికోసం. ప్రజల మీద మళ్ళీ పన్నుల భారం మోపాలి. కొత్త టాక్సులు వేయాలి. ఇవన్నీ చేయడానికి ఏళ్ళకెళ్ళి ఎట్లొస్తాయి ప్రభుత్వానికి? ప్రజల నుంచే గదా వసూలు చేసేది. ఆ భారం ప్రజల మీద పడతది గదా! ఉదాహరణకు చాలా పాపులర్ సంస్థ హెచ్ఎంటీ వాచ్ తయారీ సంస్థ హైదరాబాద్‌లోని భాగ్యనగరంలో ఉండేది. వాచీల మార్కెట్ బాగా పుంజుకున్న సమయంలో ఆ ప్రభుత్వ అజమాయిషీ వల్ల, మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా అంటే సరైన తగిన మోడల్స్ తీసుకురాలేక, విధానపరమైన నిర్ణయాలలో జాప్యం వల్ల, అంటే కొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలకు తగిన ప్రోత్సాహం లేక, నిధులు సమయానికి అందక, ప్రభుత్వంలో సాధారణంగా సహజంగా ఉండే అలసత్వము, జాప్యము, ఉద్యోగుల నిర్లక్ష్యము, యూనియన్ సమస్యలు ఇవన్నీ కలిపి హెచ్ఎంటీని పూర్తిగా ముంచేసినాయి. అదే టైంలో ప్రైవేట్ వాచీ సంస్థలు, ప్రైవేట్ గడియారం తయారీ సంస్థలు కొత్త కొత్త మోడల్స్‌తో మార్కెట్‌లోకి దూసుకుపోయినాయి. ఇంకొక ఉదాహరణ, ప్రైవేట్ రంగం రాకముందు ఫోన్ కనెక్షన్లు సంపాదించడం నుంచి కూడా రిపేర్స్ వరకు, ఆపై దసరా మామూళ్ళు అంటూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఎంత పీడించేవాళ్ళో అసలు. ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తదసలు. మరి ఇట్లా నష్టాలొస్తుంటే, ఏళ్ల తరబడి నష్టాలొస్తున్న సంస్థలను ఎన్నేళ్లు ప్రభుత్వం భరించాలి? ఆ సంస్థలను నడపడానికి డబ్బులు సహాయం చేయాలి. ఆ భారం ప్రజల మీద వేస్తూ. కదా! చెప్పలేం. అంటే మళ్ళీ ఆ సంస్థలు లాభాల బాట పట్టేదాకా వేయాలి. మరి ఎప్పుడు లాభాల బాట పడతాయి? అది గూడా చెప్పలేం. చాలా చాలా ఉంటాయి దాంట్లో. అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిస్థితులు, ఆ సంస్థ తయారు చేస్తున్న వస్తువులు, సేవల నాణ్యత, ప్రజల అవసరాలు, డిమాండ్, అభిరుచుల్లో మార్పు, టెక్నాలజీలో మార్పు, ఇంకా చాలా చాలా విషయాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. మరి ఎప్పటికీ ఇక లాభాలే రాని సంస్థలను ఏం చేయాలి? అంటే పూర్తిగా గాని, పాక్షికంగా గాని ఆ సంస్థ వాటాలన్నీ వాటి అప్పులు తీర్చి ఆ సంస్థను గాడిలో పెట్టడం ఒకటి. లేదా ఆ సంస్థలు అంటే గాడిలో పెట్టిన అంటే మారిన టెక్నాలజీ లేదా మార్కెట్ లేదా ప్రజల అవసరాలు, అభిరుచుల దృష్ట్యా 1, 2 ఏళ్లలో ఇంకా అవి పూర్తిగా మళ్ళీ నష్టాల బాటన పడతాయి అని అంచనా వేసినప్పుడు, వాటిని ప్రభుత్వము అమ్మేసి ఆ డబ్బులు మరేదైనా ఇతర ఉత్పాదక రంగాల మీద, ఇతర లాభదాయకమైన కొత్త సంస్థల్లో దానికి తగ్గట్టు, కాలానికి డిమాండ్‌కి తగ్గట్టు
కొత్త సంస్థల్లో మదుపు చేయవచ్చు. దానివల్ల ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చు తగ్గుతది. కొత్త పరిశ్రమల్లో లేదా ఇతర మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటది. కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి. మరికొంతమందికి ఉపాధి లభిస్తది. లేదా పాత సంస్థలో కొందరు ఉద్యోగులను కొత్త సంస్థలోకి తీసుకునే అవకాశం ఉంటుంటది ఆ సందర్భాల్లో. సరే, నష్టాలొస్తున్న సంస్థల వాటిని అందుకని అమ్మేస్తారు. అలా నష్టాలొస్తున్న సంస్థల వాటాలు లేదా వాటిని పూర్తిగా అమ్మేస్తారనమాట. సరే, మరి లాభాలొస్తున్న సంస్థలను గూడా వాటాలు అమ్ముతారు గదా! పాక్షికంగా అమ్ముతా ఉంటారు లేదా పూర్తిగా అమ్ముతుంటారు గదా! అంటే దానికి సంబంధించి వివరాలు గూడా మరొక వీడియోలో. థాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.